కోల్కతా ఆర్జికర్ ఆసుపత్రిలో 31 ఏళ్ల డాక్టర్పై సామూహిక అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన కేసులో మమతా బెనర్జీ అనుమానాస్పద ప్రవర్తనపై ఇంట బయట తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. మమతా బెనర్జీ బాధితురాలి పక్షాన కాకుండా నిందితుల పక్షాన నిలిచారనే విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రజలు మమతా బెనర్జీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. నిరసనకారులపై పోలీసులను ప్రయోగించి కేసులు పెట్టించడం మరింత ప్రజాగ్రహానికి కారణమవుతుంది. ఆర్జీకర్ ఆసుపత్రి కేంద్రంగా ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ సూత్రధారిగా, కేసులో ప్రధాన నిందితుడైన సంజయ్ రాయ్ పాత్రధారిగా మాఫియా నడుస్తోందని తాజాగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల నాయకులు మాత్రమే కాదు, సాధారణ ప్రజలు కూడా బెంగాల్ సీఎం మమతా తీరును తప్పుపడుతున్నారు. 10 ఏళ్ల క్రితం ఢిల్లీలో అత్యాచారానికి హత్యకు గురైన నిర్భయ తల్లి కూడా కోల్కతా సంఘటనలపై స్పందించారు. వైద్యురాలి హత్య జరిగిన నాటి నుంచి ప్రభుత్వం వ్యవహరించిన తీరు చాలా అనుమానాస్పదంగా ఉందని అన్ని వర్గాల నుంచి ఆరోపణలు వస్తున్నాయి. బాధితురాలి తండ్రి కూడా అదే అనుమానం వ్యక్తం చేశారు. అంత్యక్రియలు ఆగమాగం చేశారని, తమకు పోలీసులు తొందర పెట్టారని ఆరోపించారు. విమర్శలు, ఆరోపణలు పక్కన పెడితే న్యాయస్థానాలు కూడా మమతా సర్కార్ను తప్పుపడుతున్నాయి. ఈ కేసును ఏకంగా సుప్రీంకోర్టే సుమోటాగా తీసుకుంది. కోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు విచారణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సిబిఐకి చేరింది. వైద్యురాలిపై అత్యాచారం, ఆపై హత్యతోనే కాకుండా మొత్తం వ్యవహారంలో ప్రభుత్వం ఎందుకు దాగుడుమూతలు ఆడిందనే విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన సంజయ్ రాయ్ ఆసుపత్రిలో మాఫియా నడుపుతున్నాడని తాజాగా వెలుగు చూసింది. సంజయ్ రాయ్ వాస్తవానికి ఆసుపత్రి సిబ్బందిలో భాగం కాదు, పోలీసుల తరపున సివిల్ వాలంటీర్. అని ఆసుపత్రిలోనే చాలా ఏళ్లుగా తిష్టవేసి అన్ని కార్యకలాపాలు నడుపుతున్నారని విచారణలో వెల్లడైంది. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి కూడా క్షీణిస్తుంది. రాష్ట్రమంతా నిరసన ర్యాలీలతో అట్టుడుకుతుంది. మమతా బెనర్జీపై ప్రజల్లో వస్తున్న వ్యతిరేకత ఎటు దారితీస్తుందో అని రాజకీయ పరిశీలకులు ఆసక్తిగా గమనిస్తున్నారు.